It's time to read versus it's time he read. Explain the difference. మనం ఏదైనా ఒక పని చేయాల్సిన సమయం ఇది అని చెప్పడానికి ఈ రెండు సెంటెన్సెస్ ని కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్. మనము ఏదైనా ఒక పని చేయాల్సిన సమయం ఇది, ఒక పని చేయాల్సిన సమయం ఇది అని చెప్పాలనుకోండి, దాన్ని మనం ఎలా చెప్తామంటే ఈ స్ట్రక్చర్ ని మనం యూజ్ చేస్తామండి. ఒక పని చేయాల్సిన సమయం ఇది అని చెప్పడానికి మనం ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏ పని చేయటానికైతే ఇది సమయమో ఆ పనికి సంబంధించిన V1 ని మనం యూజ్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ని మనం ఇక్కడ చూద్దాం. ఇది నిద్రపోవాల్సిన సమయం, ఎలా చెప్తాను? ఇది నిద్రపోయే టైం, ఇట్స్ టైమ్ టు స్లీప్. ఇది నిద్రపోవాల్సిన టైం, ఇట్స్ టైమ్ టు స్లీప్. మనము స్టార్ట్ అవ్వాల్సిన టైం ఇది, ఇట్స్ టైమ్ టు స్టార్ట్. మనము సపోర్ట్ చేయాల్సిన టైం ఇది, ఇట్స్ టైమ్ టు సపోర్ట్. ఏదైనా ఒక పని చేయాల్సిన టైం ఇది అని చెప్పడానికి ఇట్స్ టైమ్ టు రీడ్ అని చెప్తాం. ఒక పని చేయాల్సిన సమయం ఇది అని చెప్పడానికి ఇట్స్ టైమ్ టు పక్కన ఏ పని అయితే చేయాల్సిన సమయం ఇది ఆ పనికి సంబంధించిన V1 ని మనం యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంకో కొత్త ఫ్రేజ్ గురించి మనం చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ లో ఇట్స్ టైమ్ హీ రెడ్ V2 ని యూజ్ చేశారు. ఇట్స్ టైమ్ టు రీడ్, ఇట్స్ టైమ్ టు రీడ్ అంటే చదవాల్సిన సమయం ఇది అని, కానీ స్టూడెంట్ ఏమన్నారంటే ఇట్స్ టైమ్ హీ రెడ్ అన్నారు, V2 యూజ్ చేశారు. ఇది మనం ఎలాంటి స్ట్రక్చర్స్ లో యూజ్ చేస్తాం? ఫస్ట్ నేను ఇక్కడ స్ట్రక్చర్ ని రాసుకుంటాను. పైన ఇట్స్ టైమ్ ప్లస్ ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఎవరో ఒకరు, దీని పక్కన V2 ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇలాంటి స్ట్రక్చర్ వస్తే ఎలాంటి మీనింగ్ వస్తుందో మనం చూద్దాం. ఓకే, నేను చెప్పేది బాగా ఇమాజిన్ చేసుకోండి. ఇట్స్ టైమ్ టు స్లీప్ అన్నప్పుడు ఇది నిద్రపోవాల్సిన సమయం క్లియర్ గా ఉంది. మీరు మీ ఇంటికి వెళ్ళారు, లేట్ నైట్ వెళ్ళారు, 10 o'clock 11:30 ఎంతో కొంత టైం కి లేట్ గా మీరు మీ ఇంటికి వెళ్ళారు. మీ పిల్లలు అప్పటికే టీవీ చూస్తూనో ఆడుకుంటూనో ఇంకా పడుకోలేదు. మీరు మీ పిల్లలతో ఏమంటారు? ఇంకా మేలుకునే ఉన్నారా? ఇప్పటికే నిద్రపోయి ఉండాల్సింది, మీరు ఇకనైనా పడుకోండి. సిచ్యువేషన్ అర్థమైందా? ఇప్పటికే మీరు పడుకుని ఉండాల్సింది, ఈ టైం కి మీరు పడుకుని ఉండాల్సింది, ఇప్పుడైనా వెళ్ళండి. ఇప్పటికే మీరు పడుకుని ఉండాల్సింది అని చెప్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇంకా పడుకోలేదు, వాళ్ళు ఇంకా పడుకోలేదా అన్న డిసప్పాయింట్మెంట్ లేదా ఒక అప్సెట్ ఫీలింగ్ ని, ఇంకా చేయలేదా ఆ పని అన్న ఒక అప్సెట్ ఫీలింగ్ ని ప్లస్ ఇండైరెక్ట్ గా ఒక సజెషన్, ఇప్పుడైనా చెయ్యండి ఆ పని అన్న సజెషన్ ఇస్తున్నట్లు. ఒక ఎగ్జాంపుల్, మీ సన్ ఇంకా పడుకోలేదు అనుకుందాం. ఇంటికి రాగానే మీరు అతన్ని చూసి నువ్వు ఇంకా పడుకోలేదు కదా, ఇప్పటికే నువ్వు పడుకుని ఉండాల్సింది, ఇప్పటికే నువ్వు పడుకుని ఉండాలి అంటారు. ఆ మాట వినగానే నెక్స్ట్ మీరు పడుకో అని చెప్పే డైలాగ్ కోసం కూడా వెయిట్ చేస్తారా? లేదు, వెంటనే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ మాటలోనే పడుకోవాలి ఇంకా అన్న సజెషన్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. సో దాన్ని మనం ఎలా చెప్తామో చూద్దాం. ఇప్పటికే నువ్వు పడుకొని ఉండాల్సింది, ఇకనైనా పడుకో అని చెప్పడం. ఇట్స్ టైమ్ యూ వెంట్ టు బెడ్, V2 ని యూజ్ చేశాను. ఇట్స్ టైమ్ యూ వెంట్ టు బెడ్. నిద్రపోవడాన్ని కేవలం స్లీప్ అనే పదంతోనే కాదు, గో టు బెడ్ అనే దాంతో చెప్తాం అనమాట. నువ్వు రోజు ఎన్నికి పడుకుంటావు? ఐ స్లీప్ అట్ 10 o'clock మాత్రమే కాదు, ఐ గో టు బెడ్ అట్ 10 o'clock అని కూడా చెప్పచ్చు. గో టు బెడ్, నిద్రపోవడాన్ని పడుకోవడాన్ని గో టు బెడ్ అన్న దాంతో కూడా చెప్పు. ఇట్స్ టైమ్ యూ వెంట్ టు బెడ్. నెక్స్ట్, ఆ అవతల వ్యక్తి ఇంకా స్టార్ట్ చేయలేదు. సో మీరు ఏమనుకుంటారు? ఇప్పటికే స్టార్ట్ చేసి ఉండాలి, ఇప్పుడన్నా స్టార్ట్ చేయండి అని చెప్పాలి అవతల వాళ్ళకి. ఎలా చెప్తాను? ఇట్స్ టైమ్ యూ స్టార్టెడ్ ఇట్. ఇప్పటికే స్టార్ట్ చేసి ఉండాలి, ఇంకా చేయలేదా, ఇప్పుడన్నా చెయ్యి అని చెప్తూ ఉన్నాం. నెక్స్ట్, వాళ్ళు ఇప్పటికే వెళ్ళిపోయి ఉండాల్సింది కానీ వెళ్ళలేదు. ఇట్స్ టైమ్ దే లెఫ్ట్. వాళ్ళు ఇప్పటికే వెళ్ళిపోయి ఉండాల్సింది, ఇప్పుడన్నా వెళ్ళాలి, ఇంకా వెళ్ళలేదు, ఇప్పుడన్నా వెళ్ళాలి. ఇట్స్ టైమ్ దే లెఫ్ట్. మీరు ఒక ఆధ్యాత్మిక బాటసారి అనుకుందాం. స్పిరిచువల్ గా మీరు చాలా ఇయర్స్ గా ఉన్నారు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి బై పరమహంస యోగానంద, ఆ బుక్ మీరు ఇంకా చదవలేదా? ఇప్పటికే మీరు చదివేసి ఉండాల్సింది ఆ బుక్ ని, ఇప్పుడన్నా చదవండి. ఇట్స్ టైమ్ యూ రెడ్ ద బుక్. రెడ్ అండి, స్పెల్లింగ్ ఒకేలా ఉంటుంది. ఇట్స్ టైమ్ యూ రెడ్ ద బుక్. ఇప్పటికే చదివేసి ఉండాల్సింది, ఇప్పుడైనా చదవండి, ఇప్పటికే లేట్ అయింది. క్లియర్? ఒక పని ఇంకా చేయలేదు, ఇప్పటికే చేసేసి ఉండాల్సింది, ఇప్పుడైనా చేయండి. ఇప్పటికే చేసేసి ఉండాల్సింది, చేయలేదు అన్న ఒక రిగ్రెట్, ఒక అప్సెట్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఇకనైనా చెయ్యండి అన్న ఒక సజెషన్ ఇచ్చే క్రమంలో ఇట్స్ టైమ్ పక్కన ఎవరైతే ఏ పని అయితే ఇప్పటికే చేసి ఉండాల్సిందో ఆ పనికి సంబంధించిన V2 ని సబ్జెక్ట్ తో కలిపి ఉపయోగిస్తాం. ఇట్స్ టైమ్ టు రీడ్, చదవాల్సిన సమయం ఇది. ఇట్స్ టైమ్ యూ రెడ్ ఇట్. నువ్వు ఆల్రెడీ ఇప్పటికే చదివి ఉండాలి, ఇంకా చదవలేదా, చదువు ఇప్పుడైనా అన్న సజెషన్ ఇవ్వటం. థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్.